అందరికీ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఇదైతే ఈ వీడియో అయితే 2 పార్ట్స్ గా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పార్ట్ లో బాగా లాంగ్ అవుతుంది. ఇంకా మా చిన్నోడైతే మార్నింగ్ నుంచి బోండా బోండా అని అడుగుతున్నాడు. ఇంకా బోండా మైదా పిండి ఎంత హెల్దీ కాదని చెప్పి మిర్చి బజ్జీ అయితే చేసి వాడికి పైన లేయర్ దింపిద్దామని బజ్జీలు అయితే చేద్దామని మిర్చీలు అయితే కట్ చేస్తున్నాం. మంచిగా ఫస్ట్ వాష్ చేసుకొని చిన్న చిన్న మిర్చిలు ఏరి, మరి అంటే మామూలు చిన్న మిర్చిలు అన్ని పెద్ద పెద్ద ఉన్నాయి, అందులో చిన్న చిన్న వేరి అవైతే కడిగి కట్ చేసి ఉప్పు అయితే పెడుతున్నా. ఉప్పు పెట్టిన తర్వాత శనగపిండి అయితే మేము ఇంట్లో పట్టించిందే, కొన్న ప్యాకెట్ అయితే కాదు. ఇంకా దాన్ని అయితే జల్లెడ బట్టి కొంచెం జీలకర్ర వేసి అందులో కొంచెం ఉప్పు, కారం, అదేంటిది అది ఏమంటారు సోడా, ఇవి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఉండలు ఉండద్దు అనమాట. మంచిగా పొడి పిండి మంచిగా కడుపునాక కొన్ని వాటర్ వేసుకొని అట్లా కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలి. ఇంకా ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇట్లా గ్లాస్ లో వేసి మిర్చి అయితే ఇట్లా పిండి ఎక్కువ వేస్ట్ కాదని యూట్యూబ్ లో చూస్తున్నాను నేను. అందుకోసం ఇంకా ట్రై చేద్దామని ఇట్లా అయితే వాళ్ళు చెప్పినట్టే మంచిగా వచ్చినాయి మిర్చీలు అయితే. ఒకటైతే చూడండి ఎట్లా జల్లెడకు తట్టిందో, అది అందులో చప్పర కూడా పడ్డది అనుకో, నా ముఖం మీద చిరుకుతుంది ఆయిల్ అంతా. ఇక మంచిగా అయింది. కాకపోతే పిండి మిగిలిన మిరపకాయలు తక్కువ అయినాయి.